అది 1950 ఇటలీలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చర్చ్ ఉండేది. ప్రతిరోజు క్రీస్తును ఆరాధించేవారు. అయితే ఆ చర్చ్‌లోనే క్రిస్టినా అనే నన్నుండేది. తనకెవరూ లేరు. చర్చ్‌లోనే తన జీవితం అంతా. ఆమె ఆ చర్చ్‌లో పిల్లలకు పాఠాలు బోధించేది. ఇదే రోజు కొనసాగుతుంది. కానీ కొన్ని రోజులకు చర్చ్‌కు వచ్చే పిల్లల సంఖ్య తగ్గింది. ఎందుకలా జరుగుతుంది అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ఇంట్లో ఒక పిల్లవాడిని అడుగుతుంది వాళ్ళ అమ్మ, ఎందుకు నువ్వు చర్చికి వెళ్ళడం లేదని. దానికి పిల్లవాడు, అమ్మ, క్రిస్టినా టీచర్ గారు క్లాసులో వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. తనలో తాను మాట్లాడుకుంటుంది, ఏవేవో అంటుంది. అంతేకాక అద్దంలో చూసుకుంటే తను కనబడడం లేదు, ఏదో వికృతి రూపం కనబడుతుంది అని చెప్పాడు. పిల్లవాడు చెప్పిన ఆ మాటలకు ఆ తల్లి కంగారు పడుతుంది. తరువాత క్రిస్టినా టీచర్ని కొన్ని రోజులుగా పరిశీలిస్తుంది. కానీ క్రిస్టినా టీచర్ చేసే పనులకు, చేసే వికృత చేష్టలకు భయపడి ఆవిడ ఊరు మొత్తానికి చెబుతుంది. ఇదంతా తెలుసుకుని ఆ గ్రామ ప్రజలు చర్చికి వెళతారు. కానీ ఆ టీచర్ చనిపోయి విగత జీవిగా కనబడుతుంది. సరే అని అందరూ ఆ టీచర్కి దహన సంస్కారాలు చేస్తారు. కానీ యథావిధిగా కొన్ని రోజులకు క్రిస్టినా టీచర్ తిరిగి ఆ చర్చిలోనే వికృతంగా తిరగడం చూసి జనమంతా భయభ్రాంతులకు గురి అవుతారు. ఇలాంటి మరెన్నో రియల్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.